ఉన్నారు. అండ్ లైఫ్ స్టైల్, నేను బిఫోర్ నాకు మా తాతయ్య ఫీల్డ్ ఇది లారీ ఫీల్డ్ ఉండేది, మాకు టిప్పర్లు ఉండేవి. ఆ ఫీల్డ్లో నేను ఉన్నట్టయితే పరిస్థితి వేరే విధంగా ఉండేది. నేను కూడా పొట్ట చేసేసుకొని బీపీతో, షుగర్తో, థైరాయిడ్తో, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ముసలోళ్ళలాగా కనిపిస్తూ ఉండేవాడిని. వాళ్ళ నా ఫ్రెండ్స్ నిన్న కొంతమంది పరిచయం అయ్యారు ఫ్రెండ్స్. వాళ్ళ డీపీ చూస్తే నాకే భయం వేసింది, ఇదేంట్రా బాబు వీళ్ళ పక్కన నుంచి నేను పిల్లోళ్ళలా కనిపిస్తానేమని చెప్పేసి. అంత ఏజ్డ్గా ఉన్నారు అందరూ. బట్ ఇవాళ హ్యాపీగా హెల్తీగా ఈ కమ్యూనిటీలో జర్నీ చేస్తుంటే అన్నీ అన్నీ ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అండ్ మా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, రికగ్నేషన్ ఉండిద్ది, స్పిరిచువల్, అన్ని A to Z ఒకటని కాదు. ఈ కమ్యూనిటీలో అన్నీ మనకి మిక్స్ అయిపోతాయి. మన ఏజ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కమ్యూనిటీ బాగా సపోర్ట్ అయింది. బట్ మీ కోచ్ ఏం చెప్తే అది వింటే చాలు, 100% మీకు బాగా సపోర్ట్ అయింది. బిఫోర్ నేను అండర్ వెయిట్లో ఉండేవాడిని, ఈ కమ్యూనిటీలో రాకముందు చాలా అండర్ వెయిట్లో ఉండేవాడిని. బరువు పెరగడానికి చాలా ప్రయోగాలు చేశాను. ఆ టైంలో మా బ్రదర్ ఈ న్యూట్రిషన్ ఇస్తే బాగుంటుంది, దాన్ని తీసుకుంటే నువ్వు బరువు పెరగొచ్చు అన్నాడు. అదేంట్రా నువ్వు బరువు తగ్గి నన్ను బరువు పెరగొచ్చు అంటున్నావు, ఇదే తాగితే ఇంకా అసలు కనిపించకుండా పోతానేమో, ఉట్టి బోన్స్ కనిపిస్తాయో అని చెప్పాను. లేదు నువ్వు తింటూ తాగొచ్చు అన్నాయా అని చెప్పాడు. ఇదేదో బాగుంది, సూపర్గా ఉందని చెప్పేసి న్యూట్రిషన్ తీసుకుంటూ షేక్ తాగుతూ వెయిట్ పెరగడం జరిగింది. ఈ స్పాన్ ఆఫ్ 3 monthsలో నేను 12 kg వెయిట్ పెరిగాను. ఇప్పుడు కూడా 1 kg అటు ఇటు వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. 1 kg అటు ఇటు, 1/2 to 1 kg అటు ఇటు వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ కమ్యూనిటీ, అంతే. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ వల్లే ఇప్పటి వరకు మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. అవుట్ ఆఫ్ వాళ్ళ మళ్ళీ వెళ్ళిపోయి చాలా మందికి డౌట్ వచ్చింది, సార్ బయటికి వెళ్ళి చాలా మంది చెప్తుంటారు మళ్ళీ బరువు పెరిగిపోయాం. మరి తింటే బరువు పెరగదండి 100%. ఏది పడితే ఇప్పుడు కారు ఉందనుకోండి, కొత్తగా కారు నాకు ఇచ్చారు, జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే కారు మన్నికగా వచ్చింది, కొన్ని సంవత్సరాలు వచ్చింది. మళ్ళీ ఏదో వచ్చింది కదా అని చెప్పేసి, కారు దొరికింది కదా అని చెప్పేసి ఎట్టపడితే గుంటల్లోకి తీసుకెళ్ళి దీని పట్టి దానికి గుద్దేస్తే పాడైపోకుండా ఉండిద్దా అండి? మళ్ళీ రిపేర్ వచ్చాను అనుకోండి, మళ్ళీ జాగ్రత్తగా నడుపుకోవాల్సిన బాధ్యత నాది. బరువు పెరిగిన తర్వాత, బరువు తగ్గిన తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా ఉందంటే అది నాదే. అది ఎవరు తగ్గుతున్నారో ఎవరు పెరుగుతున్నారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. సో మన లైఫ్ అంత చీప్ ఏం కాదు కదా, అట్ట పడితే అట్ట మళ్ళీ పెరిగిపోవటానికి. సో చాలా జాగ్రత్తగా మన ఏజ్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనం బర్త్ ఏజ్ని, మన బాడీ ఏజ్ని మనం తెచ్చుకోవాలి.